21 జూలై నుండి 20 ఆగస్టు వరకు పెన్షన్ లభించడం మీకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పడుతుంది దాన్ని తీసుకోపోయి మీరు చేసినటువంటి ఫిలిం ఏ ప్రాతిపదికన చేశారు చెప్తే మాకు జనాభా అదే 2011 సెన్సస్ ప్రకారం చేసింది. కొన్ని వార్డులు మాత్రమే పునరుద్ధరణ జరిగినాయి. కొన్ని కొన్ని అంటే చెప్పండి డిప్యూటీ వార్డులు ఆ వార్డు చెక్ జరగట్లేదు. అట్లాగా అధికార పార్టీకి అనుకున్నట్టు కొన్ని వార్డులు కూడా ఎక్కడ చెక్ జరగకుండా కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు వార్డులు మాత్రమే ఇష్టానుసారంగా బయట పెట్టేసారు. అది ఎవరు చేశారో లేకపోతే ఎవరు ఒపీనియన్ తీసుకుని చేశారో మాకు తెలియదు. దాంట్లో నా డివిజన్కి వచ్చేసరికి 13 డివిజన్లో 13 కాస్త 21 అయింది. మా 21లో 13 డివిజన్ని బాలాజీ నగర్లో దాదాపు 3 ముక్కలు చేశారు. 13 డివిజన్ ఎలంవాటిని మిట్టపల్లి పరిశ్రమలు అన్నీ దాంట్లో ఉన్నాయి. కానీ ఎలంవాటికి సంబంధించిన శ్మశాన వాటిని చేసి రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎట్లా సార్ స్వార్థ స్వలాభం కోసం చేసుకున్నట్టే ఉంది. కానీ ప్రజల శ్రేయస్ కోసం కానీ ప్రజల సౌకర్యార్థం కోసం అంటే ఏమి లేదు. మరి ఎట్లా సార్ ఇచ్చారు సార్ అదే కాదు సార్. ఇప్పుడు బాలాజీ నగర్లో ఒక కంటిన్యూటీ ఉంది మాకు ఆ డివిజన్కి. ఆ కంటిన్యూటీలో తీసుకుపోయి కొంత భాగాన్ని తీసుకుపోయి 16 డివిజన్ కలిపారు, కొంత భాగాన్ని తీసుకుపోయి 15 డివిజన్ కలిపారు. కంటిన్యూటీ నా డివిజన్కి ఒకసారి మిస్ అయింది. అంటే నా డివిజనే కాదు చాలా మిస్ అయినాయి. కానీ నేను నా డివిజన్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. దయచేసి మీరు చెప్పే ప్రకారం ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం జరిగింది. ఏ ప్రకారం జరిగినా కానీ కంటిన్యూటీ అనేది మా డివిజన్కి కదా సార్ ఫస్ట్ పాయింట్. రెండవది మా ఊరు శ్మశాన వాటికి ఎలంవాటికి సంబంధించిన శ్మశాన వాటికి ఆ శ్మశాన వాటికి ఎట్టి పరిస్థితి మాకే ఇవ్వండి. ఎందుకంటే అది మీకు గీత కావచ్చు సార్. ఇక్కడ సార్ సార్ అది గీత మాకు ఎట్టయిపోయిందంటే చాలా తెలియదు కాబట్టి జరిగింది సార్. ఇది మేము దాని పట్ల ఇగ్నోర్ చేసేసి ఉంటే మాకు లేకపోతే ఇష్యూస్ కదా, ఊరు సమస్యలు కదా ఇవన్నీ కూడా. సో దీని మీద మీరు రెడీగా తీసుకొని డివిజన్లో కూడా ఆ కంటిన్యూటీని మిస్ చేయకుండా వాటిని చేయండి సార్. అందరూ ఫస్ట్ అందరికీ ఖచ్చితంగా ఎక్కడో చోట బ్రేక్ చేయాలి. ఒక పార్టీ చేయాలి, ఒక పార్టీ 4 వార్డు నుంచి 4 వార్డు చేసి కొత్త వార్డు క్రియేట్ చేయాలి. ఆ విధంగా జనాభాను కట్ చేసుకుంటూ రూరల్ 26 సార్ డివిజన్. నెల్లూరు సిటీలో 28 డివిజన్ ఉన్నాయి. 28 కాస్త 36 అయినాయి, 26 కాస్త 36 అయినాయి. ఈ 28 డివిజన్లో మీరు 36 చేయడం అనేది కూడా నేను దాన్ని తప్పుపట్టడం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్కి నా డివిజన్ ఏ పంతులు ఇస్తే మీరు దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ నగర్ జాగ్రత్తగా కండక్ట్ అనేది మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వార్డుని హ్యాస్టీగా ఉండడం అనేది ఇప్పుడు నా డివిజన్లోనే శ్మశాన వాటిని తీసుకొని కలిపారు అంటే అది ఆ గీతం కూడా మేము గమనించుకుంటా. కానీ దీని అప్రూవ్ లేకపోతే రేపు మేము దీనికోసం పోరాటానికి మేము కోర్టు చుట్టూ తిరగాల్సిందే కదా సార్. ఈ అబ్జెక్షన్లు ఇక్కడ ఓట్లు లేవు సార్ ఇక్కడ. కానీ ఎమోషనల్ కంటెంట్ ఉంది కదా. మా ఊరు శ్మశాన వాటి సార్ ఆ ఓట్లు ఏమీ లేదు. మా ఊరికి సంబంధించిన తీసుకుని అవతల కలిపి రేపు మేము ఏదన్నా పోయిన అడుగుంటూ ఇది 22వ డివిజన్లోకి వచ్చింది మాది రోజులు మీరు రావడానికి లేదని పొరపాటున అక్కడ ఎవరన్నా ఏదైనా పరిస్థితి ఎవరి సొంతం ఇవన్నీ క్రియేట్ చేస్తే పొలిటికల్ బౌండరీస్ తప్ప ఇప్పుడు గ్రేవ్ యార్డ్ నాకు మాత్రమే పరిమితం. మా ఊరికి సంబంధించిన దాంట్లో మేము కొన్ని నియమాలు పెట్టుకొని చేసుకుంటాం. దాన్ని మీరు కంప్లీట్గా దాన్ని అవతల పక్క చేసేస్తే ఇక్కడ వార్డు కూడా కాదు కాన్షియన్స్ మారిపోయింది. సో అవన్నీ కూడా కొంచెం చేసి మాకు ఇవ్వండి సార్. కొంచెం దాన్ని రెక్టిఫై చేసింది సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్లో భాగంగా వార్డులను పెంచుతూ పునర్విభజన చేశారో దానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈరోజు నెల్లూరు నగర కమిషనర్ నందన్ గారికి లిఖితపూర్వకంగా కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు మరియు మా డివిజన్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు సమక్షంలో లిఖితపూర్వకంగా ఈరోజు ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా డీలిమిటేషన్ చేస్తే ప్రజలకి సౌకర్యార్థమో లేకపోతే వాళ్ళ సమానత్వం కోసమో లేకపోతే వాళ్ళ సమాన రిప్రజెంటేషన్ కోసమో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేసే దానికోసమో డీలిమిటేషన్ చేస్తారు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూస్తే మాత్రం కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాత్రమే దీన్ని చేశారని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క డీలిమిటేషన్ యొక్క ఇచ్చిన గజెట్ చూస్తే అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా
దానికి సంబంధించి నా డివిజన్కి సంబంధించి 13వ డివిజన్లో 3 ముక్కల ఆట మాదిరిగా డివిజన్లో ఉన్నటువంటి ఒక కంటిన్యూటీతో ఉన్నటువంటి నా డివిజన్ని అనేక రకాలుగా విభజించి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడ కూడా కమిషనర్ గారిని నేను ఏ ప్రాతిపదికన మీరు ఇది చేశారు సార్ అని అడిగితే 2011 సెన్సస్ ప్రకారం చేశాను అని చెప్పాడు. కానీ అదే 2011 ప్రకారం సెన్సస్ ప్రకారం చేసినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ మర్యాద గారు వార్డు చెక్కు చెదరలా. అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వార్డులు కూడా ఎక్కడ ఏ ఇదిలో కూడా చెక్కు చెదిరిన పరిస్థితులు కనపట్ల. కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడైతే ఎక్కువ శాతం మంది ఉన్నారో ఆ డివిజన్లు మాత్రమే టార్గెట్ చేసుకునేసి ఆ డివిజన్ అన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి విభజనగా చేసేస్తూ అక్కడ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగాను, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగాను ఈ యొక్క డీలిమిటేషన్ ఉందని తెలియజేస్తున్నా. దానికి కారణం నా డివిజన్లో ఉన్నటువంటి మా ఊరు ఎలంబర్దినికి సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ మా ఊరికి సంబంధించిన ఓట్లన్నీ సిటీలోకి పెట్టి శ్మశాన వాటికి సంబంధించిన ఇదిని మాత్రము రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన ఎవరు ఒపీనియన్తో చేశారని అడిగితే కమిషనర్ గారి దగ్గర సరైన సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదు. తీరా చూస్తే ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇది కేవలం మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారితో నమ్ముకున్నటువంటి కొంతమంది కార్పొరేటర్, కొంతమంది నాయకుల యొక్క స్వార్థం కోసమే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలుగా నారాయణ గారు నేను నెల్లూరు నగరాన్ని సస్యశ్యామలంగా చేస్తూ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పుకుంటూ ఆయన డబ్బాలు కొట్టుకుంటూ ఆయన జబ్బాలు ఆయనే జరుచుకుంటూ ఈరోజు 2 సంవత్సరాల కాలం గడిపేశాడు. చెట్ల రూపంలోనే నేను చెట్లు వేస్తున్నాను, నేను ఎటువంటి రోడ్లు వేస్తున్నాను, నా అభివృద్ధి చేసి ఓటేంటి అనే స్థాయి నుంచి జనాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఏదైతే నారాయణ గారికి సంబంధించిన కార్యకర్తలకి కోట్లు తెచ్చిపెట్టే విధంగానే జరిగిన ఈ కార్యక్రమాలు అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారనే ఆలోచన నారాయణ గారు చేశారో ఆ ఆలోచనలు ఏదో ఒక తిప్పిపోటాలన్న ఆలోచనతోనే ఈ యొక్క డీలిమిటేషన్ అత్యంత దారుణంగా ఈరోజు చేశారని తెలియజేస్తాను. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా బాధ్యతలు ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మీకు కూడా తెలుసు. 2021 కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే దాదాపు కరోనా లాంటి కష్టమైన పరిస్థితులను కూడా మేము అన్నింటిని కూడా ఎదుర్కొని ప్రజల పక్షం నిలబడ్డామనే ఒకే ఒక కారణంతో ప్రజలు మమ్మల్ని విశ్వసించి మా పట్ల విశ్వాసంతో మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు మేము కైవసం చేసుకోగలిగిన పరిస్థితి అందరూ చూశారు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ఏదో ఒక దొంగ రూపంలో మనము ఈ యొక్క కార్పొరేషన్ మనం కైవసం చేసుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనలో భాగంగానే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది తెలియజేస్తా ఉన్నా. నారాయణ గారికి నేను సూటిగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి బౌండరీలు గీస్తేనో, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తేనో ప్రజలు ఓట్లేరు. మీరు వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో చేస్తే మిమ్మల్ని వాళ్ళు నమ్ముతారు తప్ప ఇట్లాంటి ఓట్లకి ఎప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని సమర్థించారని మిమ్మల్ని సూటిగా తెలియజేసుకుంటూ మంత్రి నారాయణ గారికి సూటిగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా నారాయణ గారు, మిమ్మల్ని బతిమలాడడంలా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడంలా మా హక్కుగా ఏదైతే ఉందో మా ఊరు శ్మశాన వాటికి సంబంధించి అది మీ బాధ్యత. ఎందుకంటే మా డివిజన్లో కూడా మీ అందరికి మీకు ఓట్లు వేసి గెలిపించారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మా డివిజన్ నుంచి కూడా మీకు అత్యధిక ఓట్లు పడ్డాయని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు తెలిసి ఏదో మంచి చేస్తారని అనుకున్నారు, మీరు మంచి చేయకపోతే పోయినారు. మా ఊర్లో ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మా డివిజన్ నానా ముక్కలుగా చేసే పరిస్థితి చేయగా తెలియజేసుకుంటూ, మీరు కానీ ఈ డివిజన్కి సంబంధించిన కానీ ఏదైతే మేము అభ్యంతరాలు వ్యక్తం చేసామో ఆ అభ్యంతరాలను కానీ మీరు కానీ చేయకుండా కానీ ముందుకెళ్తే చట్టపరంగా మేము ముందుకెళ్తూనే ఖచ్చితంగా నా డివిజన్ ప్రజలందరి ద్వారా కూడా ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ స్తంభించే కార్యక్రమం కూడా చేపడతామని కూడా మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేసి సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.